సార్, జూదర్లకి డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై మీరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే ఎందుకు ఈ విధంగా మీరు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? చాలా మంది ఏం చేస్తున్నారంటే అండి, ఈ మధ్య కాలంలో బాగా గమనించింది, ఈ యొక్క మంగతాయి అనగా జూదములు ప్యాకెట్ అంటారు 3 భాషలలో అవి. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళ దగ్గర 10,000, 20,000, 50,000, 20,000 ఉంటే ఆడుకుంటాడు, అది మరాదిగా ఇంట్లో కూర్చుంటాడు, అంతవరకు ఓకే. జూదం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు, ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి అనేసి నేను ఈ మధ్య కాలంలో కొద్దిగా నిఘా పెట్టడం జరిగింది. పెడితే ఆ జూదం 1,00,000 రూపాయలకి రోజుకు నా దగ్గర విత్ ఆడియో రికార్డింగ్ ప్రూఫ్తో కూడా నేను బేస్లెస్ అలిగేషన్ చేయట్లేదండి. పోలీస్ అధికారులకు చిన్న వినపం, నేను బేస్లెస్ అలిగేషన్ చేయట్లేదు, నా దగ్గర పక్క ఆధారాలతో నేను మాట్లాడుతున్నాను. 1,00,000 రూపాయలు వసూలు చేసే వడ్డీ నెలకు 60,000 రూపాయలు, 1,60,000 రూపాయలు తీసుకుంటారు. వీళ్ళు ఎక్కడే గేమ్ ఆడుతున్నారు అక్కడే రోజులు వీళ్ళు కూడా తిష్ట వేసుకుంటారు. డబ్బులు ఇస్తారు, ప్రోత్సహిస్తారు, గేమ్ ఆడమంటారు, డబ్బులు పడితే వాళ్ళు తీసేసుకుంటారు, డబ్బులు లేకపోతే అట్లా పెట్టి ఉంటారు. వీళ్ళు ఇల్లు ఏదైనా ప్లేస్లో లేదా ఏదైనా ఉంటే గోల్డ్ ఉంటే వీళ్ళు ప్రెజర్ పెట్టి బలవంతంగా అమ్మేసి డబ్బులు లాగేసుకున్నారు. అంటే ఆటలో వాళ్ళు గెలిచి వాళ్ళ అదృష్టం బాగుండి ఆటలో గెలిస్తే వడ్డీల కింద జమేస్తారు. ఆటలో ఓడిపోతే వీళ్ళ ఆస్తులను మీరు జప్తు చేసుకుంటారు, మీరు స్వాధీనం చేసుకుంటారు. అయితే ఆస్తులు లేకపోతే బెదిరిస్తారు. ఈ మధ్యకాలంలో ఎర్రగుంట్ల పరిధిలో ఒక వ్యక్తికి ఆ లాంగ్వేజ్ భాష కూడా కాదు, ఎంత వల్గర్గా అంటే అంత వల్గర్గా మాట్లాడతారు. నాకు వాళ్ళు ఫోన్ చేసి ఈ విధంగా వాళ్ళు ఏడుస్తా అంటే అతను, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పాప, వాళ్ళ బాబు అందరు నలుగురు ఏడ్చి ఆ నలుగురు కుటుంబం కూడా చావాలని సిద్ధపడ్డారు. వస్తున్నాం, ఇంటి దగ్గర వస్తున్నాం, మేము కొట్టుకుంటూ వస్తాం, మేము తిట్టుకుంటూ వస్తాం, మీ కూతురు లాకపోతాం, మీ పిల్లాన్ని లాకపోతాం, ఆడియో రికార్డింగ్లో అంటా ఉంటే చాలా బాధ అనిపించింది. నేను జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయించాను. అయితే జిల్లా ఎస్పీ గారేమో ఎర్రగుంట సిఏ గారు రెఫర్ చేశారు. అయితే పోలీసులు మేలు చేసే వాళ్ళు మేలు చేసినామని అంటారు. ఇప్పుడు చెప్తాను చూడండి, ఎర్రగుంటలో విశ్వనాథ్ రెడ్డి సిఏ గారు అతనికి హ్యాండ్సప్, అతను సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే 4 ప్రాణాలు కాపాడగలిగినాడు అతను. వాళ్ళు సూసైడ్ చేసుకుంటామంటే నేను అతనికి కాల్ చేస్తే అతను ఆగ మేఘాలతో వాళ్ళు ఫోన్ చేసి మీరేం చేసుకోవద్దు, మిమ్మల్ని మేము కాపాడుతాము, వారిని మందలిస్తామని చెప్పేసి 4 కాపాడాడు ఆ సిఐ గారు. అలా డ్యూటీ చేయండి, మీకు చెల్లిని కొడతాము, 1,00,000 ఆడొస్తుంది, 50,000 ఆడొస్తుంది అని ఆలోచించండి అంటే ఇలా చేయండి. మంచి చేసేవాళ్ళు మంచి అంటాం, చెడ్డ పని చేసి చెడ్డనే అంటాం. విశ్వనాథ్ రెడ్డి గారి యొక్క ఆ డ్యూటీలో విధి నిర్వహణ భాగంగా 4 ప్రాణాలు కాపాడారంటే ఒక కుటుంబం కాపాడినాడు. అలాంటి వాళ్ళకు మేము దోహాలు. జిల్లా ఎస్పీ గారు మీకు చిన్న విన్నపం చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ గ్యాంబ్లింగ్ కడప జిల్లాలో ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వాళ్ళే వడ్డీలుగా డబ్బులు కానీ ఇవ్వకపోతే ఏ చూడము లేదు, అసలైన కేంద్ర బిందువు అక్కడే ఉంది. కాబట్టి ఆ లిస్ట్ అవుట్ చేయండి. మీకు మేము కూడా ఎవరు లిస్ట్ కూడా మేము కూడా సేకరించి మీ చేతికి పెడతాము. లేదు నా దగ్గర ఏం ఆధారాలు ఉంటే నన్ను అడగండి, నేను ఎంక్వైరీకి వస్తాను. వాళ్ళ ఆడియో రికార్డింగ్ వాళ్ళ మాట్లాడే విధానం కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను.